ఇక టీడీపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక తుది దశకు చేరుకుంది. ఇవాళ అధ్యక్షుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. జిల్లాల అధ్యక్షులపై చాలా రోజులుగా పార్టీ అధినేత కసరత్తు చేస్తున్నారు. సామాజిక సమీకరణలు, సామర్థ్యం, అలాగే సీనియారిటీ, విధేయత, అనుభవం లాంటి అంశాల ఆధారంగా నేతలకు జిల్లా అధ్యక్షుల పగ్గాలు అందించనున్నారు. పలువురు నేతలపై కూడా వివిధ వర్గాల అభిప్రాయాలు, నివేదికలను కూడా పరిశీలించినటువంటి అనంతరం సీఎం చంద్రబాబు పేర్లను ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, నేడు జిల్లాల అధ్యక్షులకు సంబంధించి కూడా ఎంపికకు పూర్తి లైన్ క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఏంటి మన దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్, గుడ్ మార్నింగ్ సాయిరామ్. నేడైతే టీడీపీ జిల్లాల అధ్యక్షుల ఎంపిక అయితే తుది దశకు చేరుకుంది. అయితే దీనికి సంబంధించి ఈ గతంలో కంటే విభిన్నంగా సీఎం చంద్రబాబు, అదేవిధంగా మంత్రి నారా లోకేష్ విభిన్నంగా పార్టీ పదవులను వాటన్నిటినీ కూడా ముందుకు వెళ్ళాలి, వాటన్నిటిని కూడా ఎంపిక చేస్తూ ముందుకు వెళ్లే దిశగా అయితే ఒక ప్రక్రియను అయితే ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు జిల్లా అధ్యక్షులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. అయితే గతంలో ఉమ్మడి జిల్లాలకే ఏదైతే గతంలో జిల్లా అధ్యక్షులుగా నియమించేవారు, ఇప్పుడు ఏంటంటే పార్లమెంటు ఏదైతే ఉందో పార్లమెంట్ బేస్ గా చేసుకుని అధ్యక్షుల్ని నియమించాలనే ఉద్దేశం కూడా మరో ఆలోచనతో ప్రణాళికతో ముందుకు వెళ్లే ఆలోచన అయితే ఉండబోతుంది. అయితే ఏది ఎలా తీసుకుంటారు, గతంలో పనిచేసి అనుభవం కలిగిన వ్యక్తులనే జిల్లా అధ్యక్షులుగా అయితే ఎంపిక చేయాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆల్మోస్ట్ మొత్తం ఎంపిక అయితే ప్రక్రియ కసరత్తు పూర్తయినట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. సామాజిక సమీకరణాలతో పాటు సామర్థ్యం, అదేవిధంగా సీనియారిటీ, అదేవిధంగా పార్టీ పట్ల కొంత విధేయతతో పాటు అనుభవం వంటి అంశాలు వీటి ఆధారంగానే జిల్లా అధ్యక్షుల పదవులు అయితే ఎంపిక చేయబడతాయి. అయితే దీంతో ప్రజలతో అదేవిధంగా స్థానిక నాయకులంతా అందరినీ కలుపుకుని ముందుకు వెళుతున్న వారు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకు రాగలిగే నాయకులను కూడా ఎంపిక అయితే చేసిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఇప్పటికే ఆయా నేతలపైన కూడా వివిధ వర్గాల అభిప్రాయాలతో పాటు నివేదికలు, అదేవిధంగా తాజాగా వారిపై ఒక సర్వే కూడా ఐవీఆర్ సర్వేలు చేశారు. ఈ సర్వేల్లో కూడా వారి పట్ల వచ్చిన రెస్పాన్స్ బేస్ చేసుకునే ఈ సీఎం చంద్రబాబు అయితే ఈ ఎంపిక ప్రక్రియ చేసినట్లుగా అయితే మనకి అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే నేడైతే అధ్యక్షుల పేర్లు అయితే ప్రకటించే అవకాశం కూడా కనబడుతుంది. థ్యాంక్ యూ శ్రీహరి.